నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రియమైన అల్లుడు తన్నీరు హరీష్ రావు గారి ఫామ్ హౌస్ దగ్గర నేనున్నా. ఈ ఫామ్ హౌస్ అంశం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలందరూ మాట్లాడుకుంటారు కానీ ఇంతవరకు హరీష్ రావు మాత్రం దీని మీద ఒక్క మాట ఆయన నోటి నుంచి వస్తలేదు. ఎప్పుడొస్తుంది మరి? ఈ వీడియో చూసిన తర్వాత అయినా వస్తుందా అని నేను ఇక్కడ దాకా వచ్చిన. దాదాపు 14 ఎకరాల ఫామ్ హౌస్ 2019కి ముందు ఒక్క అంగుళం భూమి కూడా ఈ ప్రాంతంలో ఆయనకి లేదు. 2019 తర్వాత రంగనాయక సాగర్ పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి టోటల్గా వాళ్ళ భూములు ఈయన పేరు మీద రాయించుకొని 14 ఎకరాలు చాలా పగడ్బందీగా రంగనాయక సాగర్ యొక్క ప్లానింగ్ని డిజైనింగ్ అంతా మార్చేసి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం మార్చేసి 14 ఎకరాలు కొట్టేసి చాలా అందమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అందులో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. సో నేను దాదాపుగా ఆయన ఫామ్ హౌస్కి కొద్ది దూరంలోనే ఉన్నా. ఆయన ఫామ్ హౌస్లోకి కూడా మనం మరికొద్దిసేపట్లో ఎంటర్ కాబోతున్నాం. ఈ అంశాన్ని గతంలో మంత్రి హరీష్ రావు మీద ఫైట్ చేసి జైలుకు పోయిన చక్రధర్ గౌడ్ వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం బిగ్ టీవీలో కూడా ఈ వార్త పెద్ద ఎత్తున ఒక కథనం వచ్చింది. అయినా కూడా ఇంతవరకు మాజీ మంత్రి రెస్పాండ్ కాలే. నిన్న గన్ పార్క్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా, నేనుగో ఇది నా రాజీనామా పత్రం అంటుండు. హరీష్ రావు చేయాల్సింది, నీకు దమ్ముంటే రైతుల భూములు నేను కబ్జా చేయలేదు, రైతుల భూములు నేను బలవంతంగా లాక్కోలేదు, దీని వెనక భారీ కుట్ర జరగలేదు, నా పేరు మీద ఒక్క గుంట భూమి అక్రమంగా వచ్చి ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా స్పీకర్ ఫార్మాట్లో అని సిద్దిపేట చౌరస్తాలో నిలబడి సిద్దిపేట ప్రజలకి నీ రాజీనామా లేఖను చూపించాలి. దమ్ముందా మిస్టర్ హరీష్ రావు? హరీష్ రావుకి దమ్ముందా? సో దీని మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో నా వెనకాల ఉన్న ఈ ప్రాంతం అంతా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్. ఇది 3 TMCల సామర్థ్యంతో కట్టిన రిజర్వాయర్. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్యాకేజీల్లో భాగంగా కట్టిన ఇదొక భాగం. దీని నుంచి ఇమాంబాద్ పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్కి నీళ్లు లిఫ్ట్ చేయబడతాయి. ఇక్కడికి అన్నపూర్ణ జలాశయం నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7th లిఫ్ట్ కింద మనం భావించవచ్చు. ఇది 3 TMCల సామర్థ్యం, దాదాపు 2000కు పైన ఎకరాల భూమిని దీని కింద భూసేకరణ చేశారు. పనికి మాలిన ప్రాజెక్ట్ అని మనం ఎన్నో వీడియోల్లో చూపించడం జరిగింది. దీని ద్వారా రైతాంగానికి లబ్ధి జరగకపోగా ఈ కరెంటు బిల్లులు, మెయింటెనెన్సు, ఆడగూలిన మేడిగడ్డ ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ రైతుల భూములు ఎట్లా కొనుగోలు చేసి ఎట్లా సేకరించిండు? సేకరించిన సమయంలో నాట్ ఓన్లీ హరీష్ రావు, ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి పాత్ర కూడా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అసలు దొంగ వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉండి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ భూములని లాక్కోవడానికి ఏ రకంగానైతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రైతాంగాన్ని వీళ్ళ కాళ్లతోని ఒక రాక్షసుడు అవతారం ఎత్తి ఆ రైతులని నాశనం చేశారో ఇక్కడ కూడా అదే విధ్వంసం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు చాలా తెలివిగా 402, 403, 404, 405, 464 ఈ సర్వే నెంబర్లలో ఉన్న ల్యాండ్ని, రైతుల పేర్ల మీద ఉన్న భూమిని నెమ్మదిగా కుట్రల ద్వారా ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది, రిజర్వాయర్ వస్తుందని తెలిసి ఈ వెంకట్రామిరెడ్డి, హరీష్ రావు వీళ్ళ మనుషులందరూ ఇక్కడికి వచ్చి రైతులను బెదిరియడం స్టార్ట్ చేశారు. ఎందుకు? హరీష్ రావుకి ఇక్కడ ల్యాండ్ కావాలా. దీన్ని ఒక గోవాలాగా తయారు చేసి, రిసార్ట్ లాగా తయారు చేసి, మొత్తం దీని కేంద్రంగా టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఆ 14 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలా? రైతుల భూములు ఉన్నాయి కదా. సో దీని వెనక పెద్ద కుట్ర చేసి ఆ రైతుల భూములు ఇంకొకరి పేర్ల మీదకి తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి ఈయన కొన్నట్టుగా మనకు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. ఇది సుడా నర్సరీ అట. అంటే సుడా నర్సరీ అంటే సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అట ఇది. సో దీని కింద ఒక నర్సరీ కింద ఇది సుడా ట్రీ అట. ఇది సుడా ట్రీ అట ఒక పేరు, సుడా నర్సరీ అట ఆ పక్కనే ఒకటి ఉన్నది. ఇది సుడా ట్రీ అట, అది సుడా నర్సరీ అట. విచిత్రం ఏంటంటే, యాక్చువల్గా ఈ రిజర్వాయర్ల కింద తీసుకున్న భూమి అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. రైతుల దగ్గర నుంచి అది సేకరణ జరగగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ ఆర్టీఐ కింద అప్లై చేసారు కొంతమంది. ఏమని? అసలు ఈ సుడాకి, ఈ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ భూమి ఎట్లొచ్చింది అంటే, మేము ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద ఆన్సర్ ఇచ్చింది. ఆర్టీఐ కింద మరి భూమి ఎట్లొచ్చింది? పాపం పంటలు పండే రైతుల నోట్లో మట్టి కొట్టి 8 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు చిల్లర. ఇంత చిల్లర హరీష్ రావు నువ్వు?
ఇంత చిల్లర, ఆ చిల్లర భూములన్నింటినీ సేకరించుకో ఇట్లా మీకు చూడంగానే ఇది సుడా ట్రీ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ ఉందని ఎవరికి కనబడదు. ఇదేందా అంటే ఇక్కడ పెద్ద బోర్డు పెట్టిండు. ఇక్కడ ఇగో ఇట్లా ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి ఇగో ఇక్కడ చూడండి, సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ, ఈ స్థలం సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థకు చెందినది. దురాక్రమణకు పాల్పడిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని ఇక బోర్డు ఉంది. వైస్ చైర్మన్ సుడా ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అసలు సుడాకి మేము ల్యాండ్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంతకుముందు ఈ రిజర్వాయర్ కట్టే ముందు ఈ భూమి అంతా రైతుల భూమి. దీనికి అందమైన పేర్లు పెట్టి ఇది ఏమైనా ఉందా చూడండి, చెత్త చెదారంతో నిండిపోయినది. ఇది ట్రీయా? ఇది పనికిమాలిన చెట్లన్నీ పెట్టి ఇప్పుడు ఇక్కడ రైతులు పంటలు సాగు చేసిన వాళ్ళ కుటుంబాలు బాగుపడాయి కదా, వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇట్లాంటి బోర్డులు పెట్టిండు. ఎందుకు బోర్డు పెట్టిండు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఓపెన్ చేసింది సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ ప్రకృతి వనం అట. ప్రకృతి వనం ప్రారంభోత్సవం, అంచనా విలువ 5 లక్షలు. తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు. కేటీఆర్ కూడా వచ్చిండట. పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడ వెళ్ళే వాళ్ళకు చూసే వాళ్ళకు ఇది సుడా ట్రీ పార్క్ అని అనుకుంటారు, కానీ దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటంటే దీని వెనకాల ఆయన ఫామ్ హౌస్ ఉంది. 14 ఎకరాల ఫామ్ హౌస్, దీనికి ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా ఆయన ఫామ్ హౌస్. సో దీనికి ఇది సుడా ట్రీ అని ఒక పేరు పెట్టిండు. ఈ పక్కన ఇగో సుడా నర్సరీ అని ఒక పేరు పెట్టిండు. సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ సుడా నర్సరీ. ఇది నర్సరీ కింద ఈ ల్యాండ్ మనకు కనిపిస్తుంది. సో చూసే వాళ్ళందరికీ ఇక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ ఏడుందని అనుకుంటారు. మనం కొంచెం ముందు పోతే ఆయన మెయిన్ గేట్ కనిపిస్తుంది, ఫామ్ హౌస్ మెయిన్ గేట్. ఈ బ్యాక్ సైడ్ అంతా కొంచెం దూరం వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ అంతా ఆయన ఫామ్ హౌసే హరీష్ రావుది. సో అది రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అనేది యూ షేప్లో ఉంటుంది, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. సో ఇది మనం నిలబడ్డది హైట్ ప్రాంతం. ఇంకా దారుణం ఏంటంటే ఈయన ఆ లోపల ఉన్న మట్టి అంతా ఎత్తుకొచ్చి ఈ హైట్ పెంచుకున్నాడు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన ఆ హైట్ పెంచుకొని ఏ ఇబ్బంది లేకుండా చాలా దర్జాగా ఈ అక్రమాలకు పాల్పడ్డాడు హరీష్ రావు. దీని మీద మాట్లాడవా అంటే ఒక్క మాట మాట్లాడతలేడు. ఇంతవరకు ఒక్క మాట మాట్లాడతలేడు. సో ఎవరిదన్నా ఈ భూమి? ఇక్కడ ఇటు రండి ఒకసారి. ఎవరిది? మాది. అది ఇది మీది ఉండేనా? ఓకే. ఎన్ని ఎకరాలు ఉండే? 5 ఎకరాలు 34 గుంటల భూమి సార్. 34 గుంటలు అయితే మాకు 5 ఎకరాలకు ఒక గుంట పోయింది. కడమ భూమి పోలే. అయితే చెట్లు అంతకుముందు చెట్లు పెట్టలే. అయితే చేసుకుంటే వచ్చినాం. ఈ కాయసారి వచ్చి నాకు తెలియకుండా బోరేసిండు. అప్పుడు లొల్లైంది. కాజా ఎవరు? కాజా ఇరిగేషన్ వేయి అంతా అక్కడికి లొల్లైంది. మన రవణ దగ్గర పిలిపించారు. ఏంది రాజా ఏం అంటే అక్కడ పోకు నువ్వు, నీకు ఏంటంటే సెడి చేస్తా అని చెప్పి రవణ అన్నాడు. రవణ అన్న తర్వాత సరే చేస్తానని ఊకున్న తర్వాత ఏమైంది, చేయలే. ఇక మా కొడుకు ఏదంటే మీ కొడుకు జాబ్ ఇప్పిస్తా, నువ్వు అటెంకలు పోకు అని చెప్పి రవీంద్ర రెడ్డి అన్నాడు. సరే అని చెప్పి సప్పేకున్నాం. ఇక ఆ జాబు లేదు, ఆ జాగా లేదు, ఏది లేదు. హరీష్ రావు ఎన్నిసార్లు కలిసినారు మీరు? హరీష్ కలవనీయాలి వీళ్ళు, ఒక్కసారి కూడా కలవనీయాలి వీళ్ళు. మేము చేస్తాం, నీకు ఎందుకు? కాజా సార్ వీళ్ళు ఉండి ఎల్లారెడ్డి విఆర్ఓ, ఎల్లారెడ్డి ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసిన ప్రజావరణ పెట్టినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు వాళ్ళు. ఇయ్యక తింపించి లాస్ట్కు నీ భూమే లేదని చెప్పేసి ఇలా కొట్టేసారు. ఇప్పుడు మీ పట్టా భూమేనా ఇదంతా? ఇట్రండి, ఇప్పుడు ఇదంతా పట్టా భూమి. మొత్తం అది ఎంజాయ్మెంట్ సార్ గిళ్ళకెళ్ళే ఉంటుంది. ఎంజాయ్మెంట్ అవుతుంది. అది ఈ రోడ్ అంతా ఇక్కడే, ఇదంతా ఇక్కడే. అది ఎంజాయ్మెంట్ లోపలికి ఉంటుంది సార్. అది మొత్తం భూమి పోని భూమి. అది ఆ రూమ్ కి ఇట్లా చేసింది, ఆ బోర్ ఇట్లా చేసింది, పోని భూమి. అది ఎంత వచ్చింది? 5 ఎకరాలకి ఎంత కట్టించిండు? అది 13 లక్షలకు ఎకరానికి. ఇప్పుడు మీకు ఇది రిజర్వాయర్ స్టార్ట్ అయ్యే ముందు మీ దగ్గరకు వచ్చిరా? అంటే ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీ భూమి పోతుందని నోటీసులు ఇచ్చిరా మీకు? ఇచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు. 5 ఎకరాల 31 గుంట పోతుంది, 5 ఎకరాల 1 గుంట డబ్బులు పోతున్నాయని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. నర్సరీ కింద తీసుకుంటున్నామన్నారా? రిజర్వాయర్ పోతుందని చెప్పేశారు. సరే అందరం కలిసి సరే పోతుందిగా అందరూ బతంగా అని చెప్పి ఇచ్చినాం. అందరు పోతుంది, అది పోతుందని చెప్పి ఇచ్చేసిన తర్వాత కడమ భూమి 33 గుంటల భూమి మిగిలింది. నేను సాగు చేసుకుంటున్నా వచ్చేసి తెలంగాణ రాళ్ళు పోసి అంత కదా మొత్తం నేర్పారేసారు. ఏమంటే బెదిరింపులుగా. అది ఎటుపోయింది ఆ భూమి? ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇళ్ళనే ఉంది. అది మొత్తం చెట్లు పెట్టేసారు, పెట్టారు. అది ఏమైనా సార్ అని చెప్తే ఈ కాయ సార్ ఉండి నేను మాట్లాడతా మీ కొడుకు ఎలా పల్లెకాడ పెడతా ఈడ తింపేసి ఉండి ఏది లేదు, జాబ్ లేదు, ఏం లేదు, ఏది లేదు. ఏం పంట వేసేటోళ్ళు మీరు? మొక్కజొన్న, కందులు, వరి మొత్తం ఇలా వేసేది. నేను ఫస్ట్ చేసుకుంటున్నా అంతే. సరే అప్పుడు గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు ఉన్నది చేసింది. మన పాయింట్ ఏంటంటే సరే ఇదంటే రిజర్వాయర్ కింద పోయింది అనుకుందాం, మరి ఈ భూమి కూడా ఎత్తుకపోయారు ఎందుకు? ఇప్పుడు ఇదంతా దేనికి అవసరం? ఇది
ఇది ఉపయోగమే లేదు కదా. వాళ్ళ కోసం అది వాళ్ళ కోసం, వాళ్ళ వినామీల కోసం, వాళ్ళ కోసం అంతా అది వాళ్ళ సాట్ కోసం. వాళ్ళకి ఇది ఉంటే ఇది రైతు ఇది చేసుకుంటారని చెప్పి ఈ సాట్ ఉంటుందని చెప్పి నన్ను వెళ్ళిండు. అసలు సంగతి అది. దాని సాట్ నేను ఈ మొత్తం ఈ 33 గుంటలో ఉంటాయి కదా, ఈ రైతు ఉండదు ఇటంకల అని చెప్పాలని నేను వెళ్ళంగారు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కి సాట్ కోసమేనా ఇదంతా? సాట్ కోసం ఎవరే సాట్ కోసం కాకపోతే అది నా భూమి నాకు ఇచ్చడానికి. ఇప్పుడు నా భూమి నాకు ఇస్తానికి నాకు కాయిదాలు లేవా? నీకు ఈ పాడీలు దిద్దాం ఎప్పటి ఉంది. నేను ఎంత ఇచ్చినా గవర్నమెంట్కి నేను తీసుకున్న ఉంటాయి కదా, చెక్కులు కూడా సార్, చెక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యారు వీళ్ళు? ముందు 6 లక్షలు అన్నారటగా. లేదు మా సిద్దిపేట 13 లక్షలు, సిద్దిపేట రామాజ 6 లక్షలు కూడా మనలో అది మనకు సంబంధం లేదు సార్. అది వాళ్ళది. మనకు 13 లక్షలు ఇచ్చారు మాకు. అది 13 లక్షలు ఇచ్చారు ఎకరానికి. ఇంకెవరు పెద్ద మనిషి? నీదేడా? ఈ ట్రీ పార్క్ నీదేనా? కానీల కాడికి వెళ్ళి ఆడదాకా గుడిసిన దాకా మాదే. ఎన్ని ఎకరాలు నీది? మొత్తం ఈడ 9 ఎకరాలు ఉండే. 9 ఎకరాలు. 9 ఖతమా? 10 గుంటలు మిలిగింది. 10 గుంటలు మిలిగింది. ఇగో గిదే చెట్లు పెట్టిరు సార్ దిక్కుమల్లే. ఈ 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాలు మాకు ఉంటే పనికొచ్చు. ఈ తేలినా కానీ దున్నుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏం లేవు కదా, మరి నీళ్లు గిట్ల ఏం రావు కదా, మరి ఇదెందుకు తీసుకుంటూ? రోడ్ అవుతుంది, నీళ్లు రాందాన్ని తీసుకొని గట్ల చేసిర్రు. చెట్లు ఎందుకంటే కానీ వేస్తూనే ఉండ్రి. వాళ్ళ తాత జాగిరి అన్నట్టు మమ్మల్ని ఆడ రానిచ్చిర్రా. నువ్వు అప్పుడు వేసేటప్పుడు అరే రిజర్వాయర్కి నీళ్ళ కోసం తీసుకుంటారు, గిదే ఎందుకు వేస్తున్నా నువ్వు అడ్డుకోలే? అడిగితే మేము తీసుకున్నాం, నీకు పైసలు ఇచ్చిర్రు, అయిపోయింది, నువ్వు గిట్ట ఎందుకు వస్తావు? ఆ 10 గుంటలు కూడా గుంజుకుందరు. ఆ 10 గుంటలకు నేను ఇట్లా మొండిగా మాట్లాడితేనే అది ఆగింది ఆడ. 10 గుంటలలో ఏం చేస్తున్నావు? కొత్తిమీర అలుకుతున్నా, బర్రెకు సొప్పు అలుకుంటున్నా, ఇంకా 4 వద్దులు అయితే ఏదన్నా మక్కనో కొత్తిమీర అలుకుంటా. మరి ఎట్లా ఇప్పుడు? మరి పైసలు ఇచ్చినాం నీకు కదా, ఇంకేందా నీ పని అయిపోయింది. మళ్ళీ వారదెంగుతాం 13 లక్షలు ఆ 2 ఎకరాలు ఇడిచిపెడితే. ఇప్పుడు పైసలు తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటారు. ఇప్పుడు గట్టిగా అంటారు. మరి ఎవరు ఈ మని బతిలాడినామా, కాళ్ళు పట్టుకున్నామా, జర తీసుకోర్రా అని. వాళ్ళే వచ్చిరి అడిగి రాండ్రి సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టితే చెక్కిచ్చిరి. మీరు ఫస్ట్ ఏమని అన్నారా? ఫస్ట్ స్టార్టింగ్ చూడు అడుగుడు ఎక్కడిది, అది వచ్చిర్రు, సర్వే చేసుకున్నారు, పోయిర్రు. వీటికి పోతుందని పైసలు ఇవన్న గింత ఇస్తారు అంటే ఇక అంతే. ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ ఇప్పుడు ఈ వెనకాల హరీష్ రావు ఉండేదా నీ అంతకుముందు? నీకు తెలుసు కదా ఈడ. అది వేరే కుమారోళ్ళది. ఆయనకి ఎట్లా వచ్చింది? కొనుక్కున్నాడు, ఆయన కొనుక్కున్నారు. వస్తాడు ఆయడికి? వస్తారు, వస్తాడు. చూసినాం ఆయడ మాసొస్తాం రాంగా రోడ్డు పోండి రాంగా బొంగ చూడమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? మా బ్రదర్ ఉండే కదా. తేలితే దున్నుకుంటాను, మేము కూడా తేలితే దున్నుకుంటేంది, ఎర్ర జర్ర దున్నుకుంటాను. కరీనా డ్యామ్లా మీ అయ్యా నేను భీమరెళ్ళే పోయి చూసి వచ్చినామయ్యా. కొనకున్నాం మనం, ఏం దడవది దున్నుకుంటాం అనుకున్నాం. ఈ పొక్కలు చేస్తారనే మరిక ఈడ దున్నితే ఆగో మొరం కుప్పలు పోసిర్రు. నీళ్ళు రావు, అది పోదేది కాదు. నీళ్ళు వచ్చినప్పుడు పీకని రానన్నాడైతే మేము దున్నుకోవన్నా లేదా మా భూమి మేము. యా, చక్రధర్ గౌడ్ ఉన్నారు నా ముందు, ఆయనతో కూడా మనం వెళ్తూ మాట్లాడదాం. మనం దగ్గరే కదా మన గేటు. సో మనం హరీష్ రావు ఫామ్ హౌస్ గేట్ని ముద్దాడే ప్రయత్నం చేద్దాం, టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన కారు కాదు కదా, చిన్న వెస్పా మీద రబ్బర్ షెప్లు వేసుకొని తిరిగేటోడు. ఇప్పుడు మనం ఎట్లా నడుస్తున్నామో అట్లా పోయేటోడు. సో అట్లాంటి మనలాగా కూడా లేడు ఒక రకంగా చెప్పాలంటే. అట్లాంటి హరీష్ రావుకి ఇవాళ 14 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఇది చాలా చిన్నది, ఇది పప్పు బఠానీ లాగా. ఇది ఒక అసెట్ అనమాట. ఆయన ఎందుకు ప్లాన్ చేసిందంటే రేపు పొద్దున ఏజ్ అయిపోయిన తర్వాత మంచిగా ప్రశాంతంగా ఇడికి వస్తే దీన్ని ఒక గోవాలాగా అట్లా ఇట్లా తయారు చేస్తే పవర్లో ఉంటే సో ఈడ అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందని ఈడ రంగనాయక సాగరు, ఈ పక్కనే 14 ఎకరాల ఫామ్ హౌస్. సరే కట్టుకున్నాడు, రైతుల దగ్గర నుంచి మంచిగా భూమి కొనుక్కుంటే వాళ్ళకి మంచి రేట్ ఇచ్చి కొనుక్కున్న ఒక అర్థం ఉన్నది. దారుణంగా ఇరిగేషన్ అంటే రైతుల దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతుంది. ఎక్సెస్ ల్యాండ్ హరీష్ రావు ఖాతాలో, ధరణిలో హరీష్ రావు అకౌంట్లో చేరిపోతుంది. ఇది ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ కావడానికి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కనబడతా ఉన్నది. ఇగో పురపాలక సంఘం సిద్దిపేట పట్టణ నర్సరీ అటు, ఇదంతా నర్సరీ కింద మార్చేసింది. దీని వెనకాల ఫామ్ హౌస్ కనబడొద్దు కదా, సో ముందుకు పోతే గేట్ కనబడుతుంది. ఏం జరుగుతున్నది చక్రధర్ గౌడ్ గారు? నా ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఇస్తారా అని కూడా అడగకుండా, వాళ్ళ కన్సెంట్ కూడా లేకుండా ఇచ్చినోనికి సరే
సరైన సంతకాలు పెట్టించుకున్నారు. కానీ అమాయకులను సంతకాలు లేకుండా ఇప్పుడు మీరు చూసిన అతన్ని అయితే అతనికి ఒక నోటీస్ లేదు, ఏం లేదు, ఇస్తావా సస్తావా అన్నట్టు ఇక్కడ ఇరిగేషన్ తీసుకున్నారు. సరే ఒక ఊరు మునిగితే 100 ఊళ్ళు బతుకుతాయి అనే ఒక లాజిక్ ప్రకారం ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఆ రంగనాయక సాగర్లో ఫిషరీస్ వస్తాయి, మీకు అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి అంటే నమ్మిచ్చారు. ఒకరికి 13 లక్షలు ఇస్తారు, ఒకరికి 6.5 లక్షలు ఇస్తారు, కొంతమందికి అయితే అసలు ఏమి ఇయ్యలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి. సరే ఇరిగేషన్ కట్టినావు, నీకు 2018 దాకా అసలు ఇక్కడ ల్యాండే లేదు, ఒక ఎకరా ల్యాండ్ కూడా లేదు, అసలు గజం ఇంచు జాగలేదు. అలాంటప్పుడు 2019లో ఈయనకు 14 ఎకరాలు వచ్చింది. దాని తర్వాత ఈయనకి 20, 21, 22లో డాక్యుమెంట్లు తయారైనాయి. డాక్యుమెంట్ ఏది 2019 డాక్యుమెంట్, ఒక 19 డాక్యుమెంట్ అది విత్ టోటల్ ఇది ఉండేగా, కాదు ఇది కాదు, టోటల్ చార్ట్ ఉండే కదా ఒకటి. 19లో ఆయనకున్న భూములు 14 ఎకరాల లిస్ట్ ఉండే కదా అన్న, ఒకటి లిస్ట్ ఉంటుంది. లేదు అది ఇప్పుడు ఇది ఎట్లా 2019లో ఉండేనా ఆయనకు ల్యాండ్? 19 ఇది ఎట్లా ఇది చెప్పండి. ఈయనకు 2018లో అంటే ప్రాజెక్టు 2016లో ప్రాజెక్టు కొరకు భూమి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసి రైతుల నుండి ల్యాండ్ తీసుకున్నారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసిరు. రైతులు రిజిస్ట్రేషన్ చేసినట్టుకి హరీష్ రావు గారికి ఒక గుంట కూడా లేదు, ఒక్క గుంట కూడా లేదు. అంటే రంగనాయక సాగర్ గెజిట్ వచ్చినప్పుడు అసలు భూమే లేదా? లేదు. అయితే ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ గేట్ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ నుండి హరీష్ రావు ఇప్పుడు ఉన్నటువంటి భూమి మొత్తం కంప్లీట్గా ల్యాండ్ సర్వే అడిదికి ఉంటుంది. ఎంజాయ్మెంట్ సర్వే ఫస్ట్ అడిదికి చేసి కంప్లీట్గా ఈ సర్వే నెంబర్లో అల్ల కొంచెం భూమి గెజిట్లో ఇచ్చేసి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని మిగిలిన భూమిని కొంతమంది ఆయన బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి డబ్బులతోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మధ్యవర్తులతో పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారి నుండి ఈయన మళ్ళీ 2018లో 464 సర్వే నెంబర్లో కొంచెం భూమి చేసుకున్నాడు. మిగిలిన భూమి 2020, 21, 22, 23, 24 వరకు తాపకింత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ అట్టెట్లయితే ఇప్పుడు 19కి ఆయనకు 14 ఎకర్స్ ఉన్నట్టు ధరణి పాస్బుక్ కనబడుతున్నది కదా. ఇంకా అసలు లాజిక్ ఇది ధరణిలో ఉన్నటువంటి 14 ఎకర్స్ 19కే 14 ఎకరాలు ఉన్నది. ఈ 14 ఎకరాలు ఏమైందంటే ఇళ్ళకెళ్ళి మళ్ళీ 3 ఎకరాలు అమ్ముకున్నాడు భూమి. అమ్ముకున్నప్పటికి కూడాము మళ్ళీ ఇంకా భూమి మళ్ళీ ఇప్పటికి 13 ఎకరాలు చేంజ్ ఉంటుంది. నాకు 13 ఎకరాల 12 గుంటలు ఉంటుంది భూమి. రైతులు ఇరిగేషన్కి ఏదైతే ఇచ్చిన భూమిని కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూమి కూడా ఈయన పేరు ఇప్పుడు హరీష్ రావు గారి పేరు మీద వచ్చింది. ఇంకా మీకు సింపుల్గా లాజిక్ చెప్పాలంటే సర్వే నెంబర్ 402, ఈ 402లో ఇరిగేషన్కి ఇచ్చిన భూమి ఇది సర్వే నెంబర్ 402 రైతుల నుండి 2 ఎకరాల 8 గుంటలు సేకరించారు. రైతుల నుండి 2 ఎకరాలు సేకరిస్తే ఇంకా 2 ఎకరాల 36 గుంటలే మిగిలి భూమి ఉండాలి. 2 ఎకరాల 36 గుంటలు కాకుండా 3 ఎకరాల 5 గుంటలు హరీష్ రావు గారి పేరు మీద ఉంటుంది. సరే నిజాయితీ ఉన్నాడు ఈయన. నిజాయితీగా ఉన్నప్పుడు ఈయనకు ఉండాల్సిన భూమి 2 ఎకరాల 36 గుంటలే ఉండాలి ఆ సర్వే నెంబర్లో. 3 ఎకరాల 5 గుంటలు ఏ విధంగా వస్తుంది? ఇది ఏ రకంగా సాధ్యము అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా హరీష్ రావు అంటున్నా, నిన్న మొన్న ఏదో మన న్యూస్లలో బాగా వచ్చింది, మన అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గర నేను రాజీనామా చేస్తా, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే నేను రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, లేదంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడో కాదు, సిద్దిపేట అమరవీరుల స్తూపం దగ్గరకు నేను వస్తా, అభివృద్ధి ముసుగుతో మీరు చేసినటువంటి భాగవతాలు మొత్తం నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో చూపించండి. మీరు చేసిన అభివృద్ధి కోణంలో అవినీతి ఏమైతే చేసిరో అవినీతి దందా మొత్తం చిట్టా విప్తా. మీరు కనుక ఒక్క విషయం కూడా ఎక్కడ మేము తప్పు చేయలేదు అని నిరూపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉంటా. లేదంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి డిఫమేషన్ కేసు ఏమంటున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నా, నా మీద ఇన్ని కేసులు పెట్టినావు కదా, డిఫమేషన్ కేసు నా పరువుకి చక్రధర నష్టం కలిగిస్తుండనేయు. నీ పరువుకి నా వల్ల రంగనాయక సాగర్ వల్ల ఏం పరువు నష్టం జరిగిందో నేను 10 ఏళ్ళు జైలు శిక్షకైనా రెడీ. ఇక్కడ అక్రమాలు జరిగినాయి. నీకు హైదరాబాద్లో ఉన్నది అమరవీరుల స్తూపమా, ఇక్కడ రంగదంపల్లిలో ఉన్న స్తూపం కదా. ఆడికి వస్తే ఈ వెంకట్రామిరెడ్డి అనేటోడు మాకు ఏ జన్మ పాపము మా రైతులకి
మల్లన్న సాగర్ కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, రైతులు అంటేనే వీళ్ళకి ఏందో ఏమో అన్యాయంగా వీళ్ళ భూములు గుంజుకొని ఇవాళ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. కానీ ఈయన ఎక్కడ కూడా చిన్న కోడూరులో అక్కడ ఇక్కడ వెంకటరామరెడ్డి ప్రాంతం వచ్చిండు, దాక్కున్నాడు, పారిపోయిండు. ఆయన వచ్చిన రోజే మేము ఈ రంగనాయక సాగర్ స్కామ్ బయట పెట్టినాం. ఆయనకి ముఖం లేదు, ఇలా పైసలు పంచుతుండు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుతున్నా, ఇది పార్టీలకు అతీతంగా ఇవాళ ఆయన అన్ని ప్రగల్భాలు వలుకుతుండు. ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ఇది ఒకటి రిజిగ్నేషన్ అని చెప్తుండు. నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే హరీష్ రావు మనం ఇదే అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందాం, నేను రైతుల్ని పట్టుకొని వస్తా, నీకు సుప్రీంకోర్టు దాకా లాయర్లు ఉన్నారు కదా, నువ్వు ఎంతకైనా తెగించి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు కదా. దీన్ని నేను చేయలేదు, ఇక్కడ ఫ్రాడ్ నాకు లేదని నువ్వు సిద్దిపేట ఇంతవరకు నాకు తెలిసి ఇప్పటి వరకు నోరు తెరుస్తలేడు. ఇన్నిసార్లు అరుస్తున్నా అక్కడ వాడిని ఇక్కడ వీడిని మేనేజ్ చేస్తుండే తప్ప ఇది నేను చెయ్యలేదురా బాబు అని ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. రీసెంట్గా వాళ్ళ చెంచాగాళ్ళు ఇక్కడ కింద ఉన్న కొంతమంది చేసిర్రు, కామెంట్ చేస్తే ఏమైందంటే అది బూమరాంగ్ అయ్యి వాళ్ళే నిజం ఒప్పుకున్నారు. ఇప్పుడు 5 ఎకరాల 4 గుంటలు రావాల్సిన జాగాలో 5 ఎకరాల 13 గుంటలు ఎట్లా వస్తుందండి భూమి? ఇదంతా నర్సరీ, దీని వెనకాలంతా ఆయన భాగవతం. ఇదంతా అవసరం. ఇప్పుడు ప్రొసీడింగ్ ఎవరిచ్చారు చెప్పండి వీటికి? మీకు ప్రొసీడింగ్ ఇస్తారు వీటికి? ఆర్టీఏ వేస్తే ఆర్టీఏలో మాకు దీనికి సంబంధమే లేదని చెప్తే, సంబంధం లేని దగ్గర నువ్వు ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ని తెలిసిన నీకు ఇక్కడ అడ్డం దొడ్డం శిలాఫలకాలు వేయొద్దని తెలియదా? ఎలా వేసినావు అంటే దీన్ని మినీ గోవా చేద్దాం, ఈ రైతులను చంపి పొలాలని తీసుకుపోయి ఈ పిచ్చి పిచ్చి చెట్లు ఎందుకండి ఒకటి చెప్పండి. అన్నం పెట్టే అన్నదాతల కోసం ఇలా ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాం మేము. సో ఒకసారి మనం ఇది చూడొచ్చు, ఇది రంగనాయక సాగర్ రిజర్వాయర్ అవుట్కమ్ మనకి అవుట్పుట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది 3 TMCల సామర్థ్యంతో కట్టిన రిజర్వాయర్ ఇది, కానీ ఇక్కడ నీళ్లు లేవు చూడండి. కారణం ఏంటంటే మనకి నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి గోదావరి వరద ఉధృతి పెరిగినప్పుడు ఆ వరద నీటితోని ఆ ఎల్లంపల్లి నుంచి పంపు చేసి ఇక్కడ వరకు నీళ్లు తీసుకురావచ్చు, ఇక్కడ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కి తీసుకుపోవచ్చు. కానీ మొత్తం ఈ మల్లన్న సాగర్ నింపే క్రమంలో అక్కడ నింపడానికి అవకాశం లేదు. సో అది పెద్ద మనం చాలా డిస్కస్ చేసినాం. భూకంప జోన్లో కట్టిరు, మల్లన్న సాగర్ కనుక పూర్తిగా 50 TMCలు నింపితే కొట్టుకపోతుంది, కరీంనగర్ జిల్లా కనబడదు, మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అని. సో ఈ పరిస్థితుల్లో అసలు నీళ్లు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడాన్ని మర్చిపోయినారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ వరదలు వచ్చినప్పుడే నీళ్లు లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ నీళ్లు చాలా పుష్కలంగా ఇక్కడ కూడా కనబడేవి. సో ఇది మనం ఈ ఒక టెక్నికల్ పాయింట్ చెప్పొచ్చు. కొంచెం ముందుకెళ్తే మనకి ఈ పక్కనే మనకి హరీష్ రావు ఫామ్ హౌస్ కనిపిస్తూ ఉంది. జస్ట్ మనం ఒక అడుగు దూరంలోనే ఉన్నాం. ఆయన మెయిన్ గేట్ ఇదే, కానీ ఇది పెద్ద హంగామాగా హడావుడిగా ఏం కనబడదు. లోపలంతా ఆయనకు కావాల్సిన పంటలు ఆయన సాగు చేసుకుంటున్నాడు. 14 ఎకరాలు, దాదాపు ఒక 13 ఎకరాల సంథింగ్ గుంటల భూమి ఇక్కడ ఆయనకున్నది. సో ఇది అక్కడ చూపించు, ఇది ఈ దారి ఉంది కదా, మెయిన్ గేటా? ఇది మెయిన్ గేట్ కదా. ఇక్కడ అన్న మీకు ఈ బాట కనిపిస్తుంది కదా, ఇదంతా ఇరిగేషన్దే. ఇదంతా ఇరిగేషన్దే. ఎవడబ్బా సొమ్మని నువ్వు బాట వేసుకొని పోతున్నావు? ఇదంతా ఇరిగేషన్దే. నువ్వు ఎలా వెళ్తావు? నీకు రూట్. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఇక్కడ, ఆయన అవసరమే లేదు ఆయనకి. ఇదంతా యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫామ్ హౌస్ అంతా ఇరిగేషనే. ఇక్కడ ఉప్పెన విజయ అని ఉంటుంది, ఆమె పేరు మీదకి వెళ్ళి మొన్న జనవరి 2024 రోజు ఒక 9 గుంటలు చేసుకున్నాడు. నీకు ఇంత పెద్ద మనిషివి, తెలంగాణ ట్రబుల్ షూటర్వి, ఉప్పెన విజయతోటి ఎకరం ఆమెకు అమ్ముడేంది, నువ్వు 9 గుంటలు కొనుక్కోడేంది, నీ చిల్లర బేరాలేంది నీకు? అంటే నీ ఆకలికి అంతులేదా? దీన్ని మినీ గోవా చేస్తా అని రైతులను సర్వనాశనం చేసినావు. అసలు ఇదంతా ముంపుల్నే ఉన్నది. దీని ఒక వంక దింపిండు, ఒక ప్రాజెక్టునే వంక తిప్పగలిగిండంటే రాజశేఖర్ రెడ్డి లాంటి మహానుభావుడు కూడా ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు శత్రువైనా పిలిచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అడిగేవాళ్ళు. వీళ్ళు ఎవ్వరిని ఏం అడగలే, ఒంటెద్దు పోకడతోటి ఇవాళ రంగనాయక సార్ చూడండి ఎట్లా ఎండిపోయిందో. అసలు నీళ్ళు ఉన్నాయండి? ఇది మొత్తం ఎండిపోయింది. ఇంకా 4 రోజులైతే రంగనాయక సాగర్లో భూములన్నీ బయటకు తేలుతాయి. మరి మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీకు ఇచ్చింది ఎందుకు, మీరు చేసేది ఏంది? ఈయనకి ఇక్కడ ఫామ్ హౌస్ ఎందుకండి? ప్రజల మంచివే కదా, నువ్వు ప్రజల మంచివే కదా, నీకు ఇక్కడ ఫామ్ హౌస్ ఎందుకని అడుగుతున్నా. సో ఇది హరీష్ రావు ఫామ్ హౌస్ ఎంట్రీ అనమాట ఇది.
సో ఇక్కడ ఏమి అంటే లోపల ఏమైనా గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయి, ఏముండవు, ఓన్లీ మొత్తం ఫార్మింగే. ఇదంతా ఏం సాగు చేస్తాడు ఇందులో? ఈయన మొత్తం వాణిజ్య పంటలు, వెరీ కాస్ట్లీ, ఈ మెడిసిన్స్కి సంబంధించినవి ఇక్కడ పండిస్తూ ఉంటాడు. మీరు ఇది చూడండి, ఇది ఒక్కసారి చూపించండి. ఇక్కడికి ఉండే ఇక్కడి వరకే ఆయనది, మొన్నటి వరకు కన్స్ట్రక్షన్ ఉండే, ఇక్కడి వరకు ఉండే. ఇదంతా గేట్ లాగా ఇక్కడి వరకు ఉండే. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో అక్కడ గేట్ ఉండే, వాళ్ళ మనుషుల రూమ్లు అవి ఇవి కట్టిండు. మీకు అక్కడ ఎత్తిపోసింది కనిపిస్తుంది. అక్రమంగా కబ్జా చేసిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏదో తేడా కొట్టింది ఆయనకి. ఇమ్మీడియట్గా ఈ గేట్ని అక్కడికి మార్చిండు. మొన్న మన ప్రభుత్వం అధికారం పోగానే చేసిన వ్యవహారం ఇది. లోపలికి ఎవడొచ్చినా ఎవడు పోయినా ఆయన కనుసన్నల్లో జరుగుతుంది ఇక్కడ. మీరు ఒక్కటే, ఈ ఉప్పెన విజయ ఎవరు? ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా కొనగలిగినావు? ఆమె అసలు యాక్చువల్గా 2018 దాకా ఆమె గుడిలో జాగలేదు. హరీష్ రావుకి లేదు, ఈమెకి లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు. అయితే దీన్ని చాలామంది కొట్టిపారేస్తారు. మా హరీష్ అన్న అంటే అది, మా హరీష్ అన్న అంటే ఇది. ఒక్కసారి సిద్దిపేటకి రండి, మీ హరీష్ అన్న జాతకం మా దగ్గర మొత్తం ఒక బందోబస్తు ఫైల్ తయారు చేసాం. సీఎం గారికి మాది ఒకటే విన్నపం. ఇవాళ ఆయన అన్ని ప్రగల్భాలు పలుకుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు కదా. రంగనాయక్ సాగర్ పైన చర్చకు నువ్వు సిద్ధమా? రంగనాయక్ సాగర్ పైన మెయింటెనెన్స్కి కొన్ని అలాట్మెంట్ జరుగుతుంది. ఆ డబ్బులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో మీద చూపించి, అంటే వదలని నీళ్ళకు కూడా చూపించేసి కొన్ని 100 కోట్లు ఆయన అంచాలు ఇక్కడ దోచుకున్నారు. అది ఇప్పుడు ఎవరుంటారో ఇక్కడ? సార్ వస్తాడు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ గేట్ మొన్న పెట్టిరు అయితే ఏడ గేట్ ఉండే? సో యాక్చువల్ గేట్ ఇక్కడ ఉండే. సో పవర్లోకి రాగానే వీళ్ళు వేరే గవర్నమెంట్ రాగానే దీన్ని కూల్చేసిండు. ఏమే సార్ వచ్చిపోయిండా? హరీష్ రావు సారు రాలే? ఎన్ని రోజులు వచ్చిపోయి? ఒకసారి ఇటు రావే, ఇట్రా. నేనేం మాట్లాడా నీతో, మైకేం పెట్టా కాదే. సార్ ఎప్పుడు వచ్చిండు అంటున్నా. ఇదేం పంటనే? ఇదేం పంట? మిర్చి. అవతల ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? మామిడి. అంత మామిడి వేసిండా? ఏం వేసిండు? లోపల ఏమన్నా గెస్ట్ హౌస్ ఉందా? ఏం లేదు, మొత్తం ఇదే. మొత్తం ఎన్ని ఎకరాలు? మీరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారాయణ ఖేడ్. మీకు ఇట్లా ఈడెట్లా అంటే వీళ్ళు ఈ ఊర్లో ఉండేనా మీరు? బతుకుతారు. ఓకే. సో మొత్తం ఫార్మింగే ఉన్నట్టుంది ఇక. అదేలే, దొంగ జాగానే ఆయనది కూడా కాదు, కానీ దాని మీద కూడా ఒక దొంగ కేసు వేస్తాడు, ట్రెస్ పాసర్ అని. ఇదంతా రైతుల సొమ్ము అండి, ఇదంతా రైతులది. మీకు అర్థమైంది క్లియర్గా ఏంటంటే, ఇది ఏదైతే భూమి రైతుల నుండి సేకరించిన తర్వాత కంప్లీట్గా ఇది సేమ్ డౌన్ ఉంటుంది. అప్పుడు మీరు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేయండి, డౌన్ ఉంటుందా? అప్పుడు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేస్తే ఇది ఒక 6 మీటర్ డౌన్ ఉంటుంది. సేమ్ దానికి ఈక్వాలిటీ ఉంటుంది. అందులో తీసినటువంటి మట్టి మొత్తం తీసుకొచ్చి ఇందులో కంప్లీట్ గా నింపిండు. ఇందులో కంప్లీట్ కూడా పెద్ద క్రైమేగా. అది కూడా ఇందులో నింపిండు. మట్టి అంటే ఏమంది? ఇది సంపద గవర్నమెంట్ దే. ఇరిగేషన్ ఆ మట్టి తీసుకొచ్చి ఇది హైట్ చేసుకోవడానికి ఇది చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేము ఎవరైతే ఇప్పుడు మనం ఒక డిఈ కానీ ఏడీఈ కానీ జిల్లా స్థాయి అధికారితో ఎవరితో సర్వేయర్ తోటి కనుక ఇప్పుడు ఈ భూమి కనుక కనిపిస్తే ఇరిగేషన్ ల్యాండ్ ఇలా మొత్తం వెళ్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారికి ఉండాల్సింది ఏంటంటే 13 ఎకరాల చేంజ్ ఉండాలి. 13 ఎకరాల చేంజ్లో కూడా 405, 406 సర్వే నెంబర్ ఉంటుంది. అది దీనికి ఆనుకొని ఉండదు, ఆ దూరం ఉంటుంది. ఈ భూమి మొత్తము ఇలా ఎక్కువ ఉంటుంది భూమి. ఈ ఇరిగేషన్ ల్యాండ్ వెళ్తుంది కొలిస్తే. ఈ మొత్తం కంప్లీట్గా ఇరిగేషన్ ల్యాండ్ వెళ్తుంది. ఆ మట్టి కూడా తెచ్చి మీరు గూగుల్ మ్యాప్ శాటిలైట్ అప్పుడు చూస్తే కనుక కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. ఆయన చేసినటువంటి అక్రమాలు అన్నీ కావు. మొన్న దీని కిందనే సేమ్ ఇప్పుడు ఏదైతే కిందికి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రంగనాథ్ సార్ ఫ్రంట్ సైడు మొన్న బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. వెంకటరామరెడ్డి వచ్చింది అక్కడికి. అక్కడ ఒక వైస్ ఎంపీ భోజనాలు చేసే టైంలో ఒక వైస్ ఎంపీపీ ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రజెంట్ వైస్ ఎంపీపీ ఎట్లున్నదని చెప్పేసి ఆ వైస్ ఎంపీపీని వెంకటరామరెడ్డి గారు అడుగుతుండు.
సార్ అప్పుడు మీరు బాగా పనిచేసారుగా, పేదలకు బాగా పనిచేసారు, మీరు పనిచేసి మీరు గుర్తుపెట్టుకుంటారు, మీకు పక్కా మీకే ఇస్తామంటారు, మేము నిజంగా మొత్తం మేము ఫుల్గా చేస్తున్నాం మీకు అని చెప్పి చెప్పిండు. ఆ చెప్పిన వ్యక్తి ఏంటంటే ఆ చెప్పిన వ్యక్తి పేరు మీదనే కుటుంబం పేరు మీద, అతని పేరు మీద, అతని కుటుంబం పేరు 22 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటుంది. 22 ఎకరాలు 22 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటుంది. వెంకటరామరెడ్డి చేసిండా? ఆ వెంకటరామరెడ్డి అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో గవర్నమెంట్ భూమి 22 ఎకరాల భూమి ఈ వైఎస్ఎంపీకి అయింది. ఈయన అడుగుతాడు, సార్ మీరు మస్తు చేసారు ప్రజలకు అంటాడు. ప్రజలకు కాదు నాయన, నీకే చేసారు భూమి, మీరు ఉన్నటువంటి మీ హరీష్ రావు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్ల మీద చేసిండు. ఈయన బినామీల పేర్ల మీద ఏమన్నా రిజిస్ట్రేషన్ అయిందా? ఇక్కడ ఏంటంటే ఉప్పెన విజయ్ పేరు మీకెళ్ళి హరీష్ రావు, మెంట్ల రవీందర్ రెడ్డి ఉప్పెన విజయ్ పేరు మీకెళ్ళి కొని ఇక్కడ శాతరాజుపల్లి ఆంజనేయులు అని సర్పంచ్ ఉండు, గుర్రాలగొండ సర్పంచ్, దీని బ్యాక్ సైడే ఈయన మళ్ళీ ఆయనకు అమ్మిండు. హరీష్ రావు గారికి అమ్ముకునే ఆ పరిస్థితి కూడా ఉండి ఒక సర్పంచ్కి భూమి అమ్మిండు. ఎంత ఎంత? ఎకరం 6 గుంటలు, ఎకరం 6 గుంటల భూమి ఆయనకు అమ్మిండు. ఇంకొక ఎకరం భూమి ఏమో ఉప్పెన విజయ్కి అమ్మిండు. అసలు ఈ ట్రాన్సాక్షన్ అంతా ఏంది? దీని మీద మొత్తం కనుక ఎంక్వైరీ చేస్తే అన్న మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా, మన తొలి వెలుగు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ అన్న ఆధ్వర్యంలో మొన్న చక్రధర అన్న ఆధ్వర్యంలో ఆల్రెడీ అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. గౌరవ సీఎం గారిని కూడా అన్న కలుస్తా అని చెప్పిండు. ఇంకా రైతులు ఎవరైనా ఉన్నారా? ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరు లేరు. సో ఒక్కసారి పక్కన ఈ ఏంది సుడా నర్సరీతో పాటు ఒక రిసార్ట్ కట్టిండు ఈయన. ఆ రిసార్ట్లో ఇది కూడా ఏదో టూరిస్ట్ స్పాట్ లాగా చేద్దామని ఆడ రైతుల భూమే లాక్కున్నాడు. అసలు రైతుల భూమిలో టూరిస్ట్ స్పాట్లు ఏంది, రిసార్ట్లు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది? అంటే రిజర్వాయర్ కోసం అని భూమి తీసుకొని రిసార్ట్లు కట్టిరు. అంటే ఆ రిసార్ట్ల ద్వారా గవర్నమెంట్ ఆడ దందా చేయడానికి అనమాట. ఈ పక్కన రిసార్ట్ పక్కనే ఫామ్ హౌస్, ఈయన వీడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ వ్యవహారం అంతా నడిపించినట్టు కనబడతా ఉన్నది. ఒకసారి మనం చెప్పండి. అసలు విషయం ఏంటంటే మనం నిజంగా డ్రామారావు అంటే కేటీఆర్ అంటాం కదా, అసలైన డ్రామారావు హరీష్ రావు. ఆ డ్రామారావు ఈ హరీష్ రావుకి సంబంధించిన డ్రామాలు మొత్తం వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఇద్దరు కీలకమైన వ్యక్తుల గురించి చెప్తా. హరీష్ రావుతో పాటు ఇక్కడ ఇరిగేషన్ ఏజీ ఖాజా అనేట ఆయన ఉంటాడు. ఆయన ఈ భూముల దగ్గరకు వచ్చి, ఎందుకంటే వాళ్ళకు భూమి ఎక్కడి నుంచి పోతుంది, ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ముందే ఐడియా ఉంటుంది కదా. రైతుల దగ్గరకు పోయి మళ్ళీ ఈ భూమి ఎనెంగలు పోతుందో తెలియదు, ప్రాజెక్ట్ వచ్చేటట్టు ఉంది, ప్రాజెక్టులో పోతే 5-6 లక్షలే వస్తాయి, మీరు బయట వాళ్ళకన్నా రేట్ వస్తే అమ్ముకోరి అంటాడు. ఈయన వంగా వెనకెళ్ళి పార్టీ వస్తుంది, 14 లక్షలు అంటారు. అరే అమ్మ ప్రాజెక్టులో పోతే 5-6 లక్షలు వస్తాయి, బయట కూడా 14 లక్షలు. అప్పుడున్న పరిస్థితుల్లో 14 లక్షలే బెటర్ అని డైరెక్ట్ హరీష్ రావు కొనేటోడైనా సరే హరీష్ రావు కూడా రిజిస్ట్రేషన్ చేసి రైతులు ఎట్లయితే ఏముంది మనకు 14 లక్షలు రావాలి అని అట్లా ఇరిగేషన్ అయ్యి అట్లా నమ్మేబల్కి వాళ్ళని మోసం చేసిండు. ఇక వెంకటరామరెడ్డి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వెళ్ళబడ్డ వెంకటరామరెడ్డి రెండో కీలకమైన వ్యక్తి. జనాలు రైతులు జనరల్గా రాజకీయ నాయకులు చెప్తే నమ్మారన్న, కలెక్టర్ చెప్తే నమ్ముతారు కదా. మేము కలెక్టర్ చెప్తుండు మనల్ని కాపాడుతూ అంటుండు, అవి ఇస్తా అంటుండు, ఉద్యోగాలు ఇస్తా అంటుండు, ఇలా చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పిస్తూ అంటుండు, గిన్ని మాటలు చెప్తున్నా. కానీ వెంకటరామరెడ్డి చెప్పిన మాటలు కూడా విన్నారు. ఇలా ఇద్దరు ప్రభుత్వాధికారులే రాజకీయ నాయకులు లెక్క తేనబూసిన కత్తి లెక్క మాట్లాడి రైతులను మోసం చేశారు. నేను ఒక్కటే మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ పద్ధతి వాడుతున్నా, వెంకటరామరెడ్డికి ఓటేసి మీరు గెలిపిస్తే మన గోతి మనం దవ్వుకున్నట్టే. ఎందుకంటే ఆయనను ప్రతి కలెక్టర్ ఆఫీస్ తోటి ఇప్పటికి కూడా జనాలు తిరుగుతారన్న. ఆయన చేసిన పాపమే, సరైన రీతిలో నష్టపరిహారాలు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములని అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్లకు ఎంపీటీసీలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు నష్టపరిహారాలు ఇవ్వడం, డీసీఎంలలో ఫామ్ హౌస్లకు పైసలు పంపించడం, ఇట్లా చాలా రకాలుగా వెంకటరామరెడ్డి మోసం చేసిండు. సోమవారం పోతే మంగళవారం రమ్మంటాడు, మంగళవారం పోతే శనివారం రమ్మంటాడు, శనివారం పోతే మళ్ళీ రేపు సోమవారం రమ్మంటాడు. నేను ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఆయన కూడా ఇప్పుడు ఓటు కోసం దండం పెడతాను ఇంటి మొదలు కత్తాడు కదా, మీరు కూడా రేపు రమ్మనురి, ఎల్లుండి రమ్మనురి, శనివారం అయితే సోమవారం రమ్మనురి. మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఇది ఒకటే చెప్పదలుచుకుంటాను నేను. ఎందుకంటే మా భూములందరూ గుంజుకొని అది రోడ్డు మీద పడేసిన నాయకుడే ఈయన వెంకటరామరెడ్డి. నేను మల్లన్న సాగర్ భూనేరు వస్తున్నాను అన్న, మల్లన్న సాగర్ అవునా, అక్కడ సర్వం కోల్పోయినా అన్న. అక్కడ చెప్పుకునే పరిస్థితి లేక ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తే కూడా మా వల్ల కాలేదు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, ఎవరు కూడా సహకరించట్లేదు అని చెప్పేసి రంగనాయక సాగర్ మీద కూడా వర్కౌట్ చేశాను నేను. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చక్రధర అన్న ఆధ్వర్యంలో, రవీంద్ర అన్న ఆధ్వర్యంలో చాలా విషయాలు వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కానీ నాకు శక్తి సరిపోలేదు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చిర్రు. నేను ఇదే వేదిక ద్వారా అందరిని అడుగుతున్నా, అక్రమ కేసులు కూడా పెట్టాను నా మీద. హరీష్ రావుకు అనుచరులు భూ కబ్జాలు చేసిన 100 ఎకరాలు కేవలం రైతు బంధు, రైతు బీమా బెనిఫిట్స్ పొందడం కోసం. ఇప్పుడు నువ్వు భూమి కబ్జా చేసినావు అంటే కనీసం కబ్జా చేసిన భూమి నీకు తెలవాలి కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అది కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ ఎంఆర్ వాసులో పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతే, జస్ట్ రైతు బంధు పడితే చాలు. అట్లా ఇంకా కూడా భూములు ఉన్నాయి. ఇది ఏదో హడావిడిగా నేను వార్తలు వేస్తే, చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుతున్నా, ఆ వార్తలు వేస్తే హరీష్ రావు ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చిండు, ఇది ఎంజాయ్మెంట్ సర్వే చేయరని. ఒక కథనం వచ్చింది అంతే, తెల్లారి నుంచి సర్వే లేదు, ఏం లేదు. ఇప్పటికీ మీరు ఇంకా తీసుకుంటే అలీపూర్ రెవెన్యూలో చాలా భూములు ఉన్నాయి, చిలకలపల్లిలో చాలా భూములు ఉన్నాయి. మాట్లాడదాం. ఈ పక్కనే ఒక రిసార్ట్ కట్టిండు, ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్దాం. అది ఇంకా ఓపెన్ కాలేదు, గవర్నమెంట్ చేంజ్ అయింది ఆలోపే. సో ఆ రిసార్ట్ కూడా రైతుల భూములే. సో ఒకసారి ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి ఆ రిసార్ట్ ఏంటన్నది కూడా చూద్దాం.
హరీష్ ఫామ్ హౌస్ గేట్ నుంచి మనం ఈ సుడా రిసార్ట్కి వచ్చినాం. ఇగో ఇదే ఈ రిసార్ట్. ఈ రిసార్ట్ ఈ రంగనాయక సాగర్ బ్యాక్ వాటర్ దీని వెనకాల కనిపిస్తుంది. బ్యాక్ వాటర్ వచ్చే ఏరియా ఇదంతా కూడా. సో దీనికి ఆనుకొని మధ్యలో రోడ్డు, ఇక్కడ ఒక రిసార్ట్ కట్టిండు అనమాట. రోడ్డుకి యువతల వైపున రిసార్ట్, యువతల వైపున రంగనాయక సాగరు. ఈ బ్యాక్ వాటర్తో ఇక్కడ అంతా కూడా నీళ్ళు వస్తాయి. సో ఈ రిసార్ట్ కూడా టోటల్గా రైతుల భూములతో కట్టిన రిసార్ట్ ఇది. అంటే ఇక్కడ కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా తీసుకున్న ఈ భూముల్లోనే ఈ రిసార్ట్ కట్టిండు. ఈ రిసార్ట్ ఇంతవరకు ఓపెన్ కాలేదు. అసలు పాయింట్ ఏంటంటే ఈ విలాసాలకి రైతుల భూములు తీసుకోవడం దేనికి? ఇప్పుడు ఈ రిసార్ట్ దేనికోసం? ఈ రిసార్ట్ దేనికోసం, ఎవరి కోసం కట్టిండు? ఆడనేమో రైతుల భూములు కబ్జాలు పెట్టిండు. రైతుల భూములతో నర్సరీ పేరుతోని, ట్రీ పేరుతోని ఆ ఫామ్ హౌస్ భూములు కప్పిపుచ్చుకోవడానికి, వాటికి అడ్డంగా ఉండడానికి, ప్రజలు చూస్తే నా ఫామ్ హౌస్ అని తెలవకుండా ఉండడానికి ఆ భూములు వాటికి అప్పగించిండు. ఇక్కడ సుడా రిసార్ట్ పేరుతో ఈ రైతుల భూములని ఇక్కడ తీసుకొని ఇది కట్టిండు. సో దీని మీదనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి హరీష్ రావు మీద. కానీ హరీష్ రావు నోటికి తాళం పడ్డది. మరి ఎందుకు సైలెంట్ అయిండో అన్నింటి మీద మాట్లాడే హరీష్ రావు, రాజీనామా చేస్తావా ముఖ్యమంత్రి అని క్వశ్చన్ చేసి హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటాడు. కానీ ఆ బుల్లెట్ ఎటుపోయింది? ఆ బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్ 6 అడుగుల 6 ఇంచుల, మరి ఏం అర్థం కావట్లే. సో మరి రెస్పాండ్ అవ్వాలి కదా. చూడండి ఇదంతా రిసార్ట్, ఇది అవసరమా? ఇప్పుడు ఈ సిద్దిపేట ప్రజలకు కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది అవసరమా? ఇంతవరకు ఇది ఓపెనే కాలే. సో ఈ రిసార్ట్ కట్టిండు, పక్కనే రైతుల భూములు. ఈ రిసార్ట్ కోసం కూడా రైతులను బెదిరించారట. అక్కడ ఒక రైతు కనిపిస్తున్నాడు, ఆయనతో మనం మాట్లాడదాం. సో ఇది ఓపెన్ అయిందా అన్న? ఇది కాలేదు. అంటే ఈ రిసార్ట్కి ఆర్టీఐఎస్ ఏమని చెప్పిందంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చెప్పిందంటే, మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సూడాకి ఎలాంటి భూములు కేటాయించలే. అంటే మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సూడా రిసార్ట్, మరి ఇది అక్రమ కట్టడమే కదా, దీన్ని ఎందుకు కూల్చలేదు? దీన్ని కూల్స్తే ఇది మీకు అవసరం లేదు, ఇది ఇరిగేషన్కి అవసరం లేదనే కదా మీరు రిసార్ట్ కట్టిరు. ఈ రైతులది రివర్స్ ఇచ్చేయండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు దున్నుకుంటారు కదా. ఇప్పుడు ఈ గేట్ నుంచి ఆ స్తంభానికి రావాలి, ఏది సూడా ఇలా ఈ గేట్ నుంచి అటు రావాలి. ఇది మూల తక్కువైంది, ఇది వాస్తుకు లేదని, ఇది దొంగతనం జాగానే. ఆ రైతు జాగా గుంజుకొని ఆయన రేకుల షెడ్ వీకేసి అన్యాయంగా బయటికి నొక్కిరు. వాస్తు కోసం ఈయన దాదాపుగా 8 గుంటల దాకా జాగా కొట్టేసారు. దానికి ఒక డాక్యుమెంట్ లేదు, ఏం లేదు. ఇతనే ఆ బాధితుడు. ఏం పేరే సార్? నా పేరు ఎల్లయ్య సార్. సార్ ఏడుంటే నీ భూమి ఎంత పోయింది? అంటే ఈ గోడ భూమి పోయిందా? లేదు సార్, గోడ అవతల 2 గుంటలు సార్ దౌర్జన్యం గుంజుకున్నారు. నాది గోడ అవుతున్న 2 గుంటలు, గోడ అవతల 2 గుంటలు దౌర్జన్యం గుంజుకున్నారు సార్. ఏమన్నారు అంటే? అయితే వాళ్ళకి ఏమైందంటే ఈశాన్యము లేదు మాకు, ఈశాన్యము మాకు సెట్ అయ్యేటట్టుగా నువ్వు ఇక్కడ 2 గుంటలు ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి రాణిస్తాం సార్. అక్కడ ఆ రూమ్ వెనకాల నుంచి అటు లోపలికి వెళ్ళింది సార్, లోపలికి వెళ్ళింది. అయితే వాళ్ళకి ఈశాన్యం తక్కువైందని ఈశాన్యం కలిసేటట్టు నాకు 2 గుంటలు ఇస్తే ఈ దగ్గర నుంచి నీకు దారిస్తా, లేకపోతే ఈనంగా రానివా నిన్ను అని చెప్పి చేసిరు సార్. అయితే ఇక్కడ షెడ్ ఉండే, మనది బర్ల షెడ్ ఉండే. ఇక్కడ ఇప్పుడు అవి కట్టేసిన ప్లేస్లో షెడ్ ఉండే. ఇక్కడ షెడ్ ఉంటే రిసార్ట్కు అందం లేదు, ఇక్కడికి ఎవరు రారు, గలీజ్ కనిపిస్తుందని వాళ్ళ సిబ్బందిని తోలి షెడ్ తీపిచ్చిర్రు. నాదే ప్లేస్ సార్. రూపాయి వచ్చిందా? రూపాయి లేదు, దౌర్జన్యమే. ఇంకోటి ఏంటంటే రిసార్ట్ కట్టినప్పుడు ఏం చేసిరంటే, సార్ మన నాకు వర్షపు నీళ్ళు పోవడానికి మార్గం ఎట్లా సార్ అంటే, ఇక్కడ నుంచి మోరి కట్టిస్తాం నీకు, వర్షపు నీళ్ళు రిజర్వాయర్లో పడ్డట్టు చేస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఇప్పుడు వర్షం వస్తే ఆ మణి మొత్తం పంట మొత్తం మునిగిపోతుంది. వర్షం వస్తే ఆ పంట మొత్తం మునిగిపోతుంది. ఎంత మిగిలింది నీకు ఇది? ఇంకా నాకు 2 ఎకరాల 2 గుంటలు ఉంటుంది సార్. ఏం సాగు చేస్తున్నావు? వరేసాను సార్. సార్ వరేసిన బోరే సార్, బోరే. ఈయన పక్కనే ఉంది రంగనాయక సాగర్, ఈ నీళ్ళు ఏమి ఇటు వచ్చే అవకాశం ఏం లేదా? ఇక్కడ ఏమో సార్ దాంతో బతుకులు ఎవరు లేరు సార్, రిజర్వాయర్తో బతుకులు ఎవరు లేరు. అంతా కమిషనర్లు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వాళ్ళే బతికారు. కానీ మనటి నిరుపేదలకు, మన దళితులకు ఉపయోగపడేది ఏం లేదు దాంతో. మీరు దళితులేనా? దళితులేమే సార్. అంతా ఇక్కడ పోయిన వాళ్ళంతా ఎక్కువ దళితులే ఉన్నారా? ఎక్కువ దళితులే సార్. అంతా బీసీ సామాజిక వర్గము, వెనుకబడిన తరగతులు అంతా వీళ్ళే. 8 గుంటల భూమి తీసుకునేటప్పుడు ఎవడు వచ్చింది నేను బెదిరించింది? మన సుడా ఏవో ఉంటాడు సార్, సుడా ఏవో బాలాజీ అని, సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసరు వందనం అని, వాళ్ళిద్దరు సార్. ఇద్దరు వచ్చిందా? ఇద్దరు వచ్చారు.
ఎన్నిసార్లు నీతో డిస్కషన్ పెట్టి సార్ ఒక 6 నెలలు జరిగింది సార్ అది 6 నెలలు జరిగి అయినా తట్టుకున్నాను నేను 6 నెలలు ఇయ్యనన్నావు ఇయ్యనన్నా ఇక లాస్ట్కు విధే పరిస్థితి అప్పుడు మనకు ఇంత మీలాంటి వాళ్ళు ఉంటే ఆ జాగ పోకపోతున్నది అంటే ఎట్లా గుంజుకున్నారు అంటే నువ్వు వద్దని అన్నావు కదా మరి ఎట్లా ఇంకా చేసే మనం నేను ఒక్కని వాళ్ళు 10 మంది ఇంకేం చేస్తా సార్ నేను డబ్బులనే కట్టియాలిగా డబ్బులు కట్టియలేదు ఏం కట్టియలేదు దర్యాన్ని చేసి గుంజుకున్నారు ఇక అప్పుడు ఇంత లేదు సార్ మనకు ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి సారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ రంగనాయక సార్ కట్ట మీద టెంట్ వేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి మిగులు భూములను రైతులు ఎవరి వాళ్ళకి ఇప్పేస్టడే చేయాలి. హరీష్ రావుతోనే నీ దగ్గర తీసుకుపోయారా ఆయన దగ్గరికి ఏమన్నా హరీష్ రావు ఎక్కడ సార్ సార్ వాళ్ళ అనుచరులో ఉంటారు. మనం ఆడదాకా పోనీ ఆయన ఈడ దగ్గర రాడు అంతా ఫోన్ల మీదే వచ్చారా పొర్ర పొర్ర పాయర ఇప్పుడు ఇక్కడ కట్టేస్తున్నావుగా ఏమంటలేరా లేదు సార్ కట్టేస్తుంది ఇప్పుడు ఇక మళ్ళీ కూడా షెడ్ వేస్తాయి రేపు రేపు షెడ్ వేస్తా నాది సార్ నాది గులగొట్టి నేను అడగొద్దు ఎందుకంటే ఇప్పుడు ధరణి అదంతా ఓపెన్ చేస్తే మార్చేసుకున్నారా లేకపోతే మారవాలి ఇప్పుడు లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న ప్లేస్ కూడా నా పేరు మీద ఉంది ఇప్పటికీ అది కూలగొట్టొచ్చు నువ్వు కూలగొట్టచ్చు ఆ పని కూడా చేస్తా చెప్పలేదు కదా ఏముంది ఇప్పుడు నీ భూమి తీసుకున్నప్పుడు ఎందుకు చేయొద్దు ఇప్పుడు మన సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయి కదా సార్ మన మదాన్ని గెలుస్తుండు జేసీబీ నూకేస్తా తీసేసుకుంటా ఎవరికి అక్కడ వస్తారు ఇది ఇప్పుడు అది ఎవరికి సార్ బాగా ఉన్నోళ్ళకు కోటీశ్వర్లకు పనికొస్తుంది అది ఇప్పుడు అది ఎందుకంటే రిజర్వాయర్ కొరకు తీసుకున్నారు సార్ ప్లేస్ అది మన లాంటి నిరుపేదలు దళిత రైతులు బతుకుతారు నీళ్ళు వస్తాయని చెప్పి ఇచ్చారు రిజర్వాయర్ కొరకు ఇచ్చారు కానీ రిసార్ట్లు కట్టడానికి ఇవ్వలే కదా సార్ అయితే నీళ్ళన్నా రావాలి ఆడదాకా లేదంటే రైతులకన్నా ఇవ్వాలి ఎప్పుడన్నా మొత్తం నింపిరా ఇది దీన్ని మొత్తం బిన దాఖలాలు అయితే లేవు సార్ చెప్పలేదు వరదలు వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కూడా నింపలేదు సార్ మన చక్రధరన్న గౌడ ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ సదస్సులు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి గారు మిగులు భూములు ఎవరి భూమి ఆ రైతుకు చెందేటట్టు చేస్తాడని కోరుకుంటున్నా. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మీ దాంట్లో ఎనీవన్ ఎవరైనా ఎనీవన్ ఓకే సో చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు సో లాస్ట్ 30 seconds ఒకటే అన్న ఇప్పుడు రంగనాయక్ సాగర్లో వెంకట్రామరెడ్డి అనేటోడు నిజమైన దోషి A1 A2 హరీష్ రావు A3 కాజా వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అమాయకుల పైన దౌర్జన్యంగా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఎంక్రోచ్మెంట్ అనాలన్న దీన్ని ఎంక్రోచ్మెంట్ అనాలి. నేను బహిరంగ సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా ఒక్కసారి ఆయన ఏందండి రాజీనామా చేసేది ఇవన్నీ తీస్తే దెంకపోవాలి ఆయన పారిపోవాలి. ఇంత అన్యాయమా రంగనాయక సాగర్ ఏంది మల్లన్న సాగర్ ఏంది ఈ వెంకట్రామరెడ్డి అనేటోడు ఒకప్పుడు సిద్దిపేటలో వరేస్తే ఉరేసినట్టు అన్నాడు. ఈరోజు నేను ఒకటి సామాన్య ప్రజలారా ఒకటి ఆలోచించండి నా భూమి ఓలే ఇల్లా నా స్నేహితుల భూమి ఓలే అయినా మేము ఎందుకు పోరాటం చేస్తామంటే రైతు అన్నదాత అన్నం పెట్టేవాడికి అన్యాయం జరిగిందని కొట్లాడుతున్నాం. మీరు వెంకట్రామరెడ్డి వల్ల మాకేం నష్టం జరగలే అనకండి. ఈ రైతులందరూ నష్టపోయారు. వాళ్ళ కోసం మనందరం కలిసికట్టుగా నిలబడదాం. ఖచ్చితంగా ఆయనను అసలు చావు దెబ్బ కొట్టేంత దారుణంగా ఓడియాలి. చావు దెబ్బ కొట్టేంత దారుణంగా వెంకట్రామరెడ్డి ఓట్లు అడగడానికి వస్తే రంగనాయక సాగర్ మీద అడుగుతూరా అని పిలుద్దాం, మల్లన్న సాగర్లు అడుగుదా అని పిలుద్దాం. అతను డబ్బు సంచులు పట్టుకొచ్చి ఇవాళ నాటకాలు వేస్తుండు. నేను ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడతలేను. ఎవడు మాట్లాడితే ఇంటికి ఒక కేసు ఉందన్న, ఇంటికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే కేసీఆర్ కానీ ఇంటికి ఒక కేసు పెట్టిండు. ఇవాళ దౌర్జన్యంగా అట్రాసిటీ కేసులు పెట్టి అన్యాయం చేసిండు. దయచేసి ప్రజలారా ఎంపీ నీలం మధుని గెలిపేయండి. కొత్త వ్యక్తి ఆయనను గెలిపిస్తే ఇక్కడ రంగనాయక సాగర్ మనుషులందరికీ నేను న్యాయం చేపిస్తాను. సీఎం గారితో కూర్చొని కాళ్ళు మొక్కైనా ఇక్కడ రైతులకి నేను కావాల్సినంత న్యాయం చేస్తా. ఇవాళ రంగనాయక సాగర్ పైన ప్రతి ఒక్కరు గూగుల్ చేసి తెలుసుకోండి. ఇలాంటి ఛానళ్ళలో అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. దమ్ముంటే హరీష్ రావు ఇప్పటికి చెప్తున్నా, నువ్వు నా మీద ఏ కేసు వేస్తావో వేయి. నేను ఇప్పటికీ నిర్భయంగా చెప్తున్నా, నువ్వు ఏ కేసు వేసినా పర్వాలేదు. ఇది సీఎం గారికి ఇవ్వబోతున్నాం. దయచేసి సీఎం గారు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి. ఇది మీకోసం వారం రోజుల నుంచి 6 గంటలకు వచ్చి వెళ్ళిపోతున్నా, కానీ మీకు ఉండే బిజీ షెడ్యూల్ మీకు ఉంది. ఒక అవకాశం ఇవ్వండి. ఇదంతా మీకు సబ్మిట్ చేస్తా. ఈ పాపాల చిట్ట ఒకసారి చూసి ఈ దుర్మార్గుని అంతం చేయండి. వెంకట్రామరెడ్డిని గెలిపించే ప్రసక్తే లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఇది హరీష్ రావు ఫామ్ హౌస్ దగ్గర ఉన్న అసలు భాగోతం. ఇది ఎలక్షన్స్ రాబోతున్న ఎంపీ ఎలక్షన్లు. హరీష్ రావు తిరుగుతున్నాడు, ఆయన అభ్యర్థి వెంకట్రామరెడ్డి తిరుగుతున్నాడు. సో సరైన ఓటు వేసి ఈ దుర్మార్గులను ఓడించే ప్రయత్నం చేయండి. ఎవరైతే నియోజకవర్గంలో బలంగా మీకు అభ్యర్థి కల్పిస్తున్నాడో ఈ దుర్మార్గుడికి వ్యతిరేకంగా
సో వాళ్ళకి మీరు మీ ఓటుని వేసి మీ పిల్లలకి మీరు ఊరేసుకోకుండా మీకు మీరు ఊరేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికైనా మిస్టర్ హరీష్ రావు రెస్పాండ్ అవ్వు. ఆనాడు 1200 మంది చనిపోవడానికి ఒక అగ్గిపెట్టె కారణమైంది, నీకు జేబులు అగ్గిపెట్టె లేకుండా పోయింది. ఈనాడు అదే అమరవీరుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో దళిత గిరిజన బీసీల భూములని కొల్లగొట్టి నువ్వు ఫామ్ హౌజులు కట్టుకుంటున్నావు. నువ్వు 6 అడుగుల బుల్లెట్ని, ట్రబుల్ షూటర్ని, హార్డ్ వర్కర్ని అని బయట ప్రచారం చేసుకుంటున్నావు. సో ఇప్పటికైనా దీని మీద రెస్పాండ్ అవ్వు. ఒకవేళ నువ్వు దర్జాగా నేను కొనుక్కున్నా అని నువ్వు చెప్పదలుచుకుంటే ఎవరెవరైతే దీని మీద మాట్లాడారో వాళ్ళ మీద పరువు నష్టం దావావే అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు అట్లా కూడా రెస్పాండ్ అవుతలేవు. అంటే నువ్వు కబ్జా చేసినావు, రైతుల నోట్లో మట్టి కొట్టినావు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉండకుండా, ఇవి రైతుల భూములు కాబట్టి వాళ్ళ భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మిగిలిపోయిన భూములు ఉన్నాయో ఆ భూములు వాళ్ళకి ఇవ్వాలి. పరిహారం రాని వాళ్ళకి ఆ పరిహారాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, బాధ్యతగా స్వీకరించాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.